మగాళ్ళు జాగ్రత్తరా బాబు, ఆడాళ్ళందరూ ఇలా తెగబడ్డారు. మరీ దారుణంగా అయిపోయింది. కట్టుకున్నవాడి ప్రేమను కాదని ఉంచుకున్నవాడి ప్రేమ కోసం సొంత భర్తనే చంపిస్తున్నారు ఈ రోజులలో. తినడానికి తిండి లేక ఒకడు చేస్తుంటే ఒక్కొక్కడికి 10 లక్షల రూపాయలు ఇచ్చి సుపారీ ఇచ్చి భర్తను చంపిస్తున్నారు. అది కూడా ఎల్ఐసి డబ్బుల కోసమా? మరీ ఇంత దారుణమా? ఈరోజు పేపర్కి వచ్చిందే చెప్తాను. 27వ తారీఖు మే నెల 2026. బీమా సొమ్ము కోసము వివాహేతర సంబంధము పెట్టుకొని బీమా సొమ్ము కోసము మంచిర్యాల జిల్లా హాజీపూర్లో ఒక 35 సంవత్సరాల ఆవిడ 40 సంవత్సరాల భర్తని బీమా సొమ్ము కోసం చంపించింది. మీకు ఇందులో పేపర్లో కనిపిస్తుంది. ఎల్ఐసి ఎండోమెంట్ పాలసీ, జీవన్ లాభ్ పాలసీ, జనరల్ బీమా పాలసీ, ఎస్బీఐ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, మొత్తం కలిసి 3 కోట్ల రూపాయలు. ఈ అన్నిటి పాలసీ డబ్బుల కోసము ఆమె అతన్ని చంపించింది. ఆ డబ్బులతోని ఎన్ని రోజులని సుఖంగా బతుకుతుంది? ఎవడైనా ఉంచుకున్నవాడు వాడైనా ఈమెను ఎలా నమ్ముతాడు? అసలు వాడినే చంపించావంటే నన్ను చంపించవని గ్యారెంటీ ఏముంది? డబ్బులు వచ్చిన తర్వాత అని వాడు కూడా అడుగుతాడు కదా ఏదో ఒకనాడు. అందుకనే మగాళ్ళందరూ మీరు జాగ్రత్తగా ఉండండి. అదే ఎల్ఐసి పాలసీలు ఏమైనా చేయించితే నామినీస్ మాత్రం మీ పిల్లల పేర్ల మీద పెట్టండి. అలా అయితేనే మీరు కొంచెం సేఫ్ అవుతారు, పిల్లలు కూడా మంచిగా ఉంటారు. కానీ ఈ ఆడవాళ్ళ పేర్ల మీద డబ్బు చూడని మనుషులు డబ్బు ఒక్కసారే వస్తుందన్న దురాశతోని ఇలా చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులకి, సొంత అన్నదమ్ములకి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. ఇలా చేయకండి మీరు కూడా. మరి ఇంత దారుణమా? డబ్బుతోనే సుఖమా మనిషికి? మీరు అలా కాకండి. మానవత్వం నిరూపించుకోండి.